మైనింగ్ అనకొండకు కూటమి అండ. అవును, ఆయన అధికార పార్టీకి చెందిన ఎంపీ. అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న నేత. ఇంకేముంది, సర్కారు అండదండలతో తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని విలువైన ఖనిజాన్ని విదేశాలకు తరలించేందుకు అన్ని మార్గాల్ని ఆయనకు అనువుగా మార్చుకున్నారు. ఆయనే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇందుకు గనుల శాఖ అధికారి కూడా వంత పాడటంతో వేమిరెడ్డి మైనింగ్ దందాకు నెల్లూరు జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోయిందన్నమాట వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్ను నెల్లూరు జిల్లాలో ఉన్న సైదాపురం క్వార్జ్పై పడిందన్న వాదన వినిపిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే క్వార్జ్కు బహిరంగ మార్కెట్లో మంచి విలువ ఉందని తెలుసుకున్నారట ఎంపీ. అంతే, అధికారుల అండదండలతో వాటిని తవ్వి తీసే పథకం రూపొందించారట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ క్వార్ట్జ్ ఖనిజాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో కొన్ని రోజుల క్రిందటి వరకు టన్ను 3,000 రూపాయలు ఉన్న ఆ ఖనిజం ధర ఇప్పుడు దేశీయంగా 20,000కు పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో 40 నుంచి 60,000కు విక్రయిస్తున్నారు. క్వార్ట్జ్ ఖనిజానికి భారీ డిమాండ్ ఉండటంతో అధికారం అండగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా తనకు అనుకూలమైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించేలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి కథ మొత్తం మారిపోయిందట. సదరు అధికారి ద్వారా మైనింగ్ కాంట్రాక్టులకు మౌఖిక ఆదేశాలు ఇప్పించారన్న టాక్ నడుస్తోంది. మైనింగ్ ఎంత చేసినా ఎలా చేసినా ఇబ్బంది లేదని, లభించిన మైకా మిక్సింగ్ క్వార్జ్ను మాత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాలని అంతర్గతంగా ఆర్డర్లు వెళ్ళాయంటున్నారు కొందరు. మాట వినకపోతే అక్రమ్ మైనింగ్ పేరుతో లీజు రద్దు చేస్తామని బెదిరింపులు సైతం ఆ అధికారి ద్వారా వెళ్ళాయట. ఏ ఒక్క చోట కాదు, నెల్లూరు జిల్లాలో తవ్విన కొద్దీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ దందా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన రెచ్చిపోయారని ఆరోపిస్తున్నారు జిల్లా ప్రజలు. అప్పట్లోనే తాము టీడీపీ నేతలతో కలిసి ఆయన అవినీతిపై పోరాడామని వెల్లడించారు. ఎన్నికల ముందు వేమిరెడ్డి టీడీపీలో చేరటం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉండటంపై పెదవి విరుస్తున్నారు. అప్పట్లో తమతో కలిసి వచ్చిన టీడీపీ నేతలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను సైలెంట్గా గమనిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రూపాలు మార్పు ఉండొచ్చు అంతే తప్ప వ్యక్తులు మారే తప్ప ఈ రోజుల్లో గూడూరు లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఏరూరు చింతవరం ఇవన్నీ కూడా తిరిగాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో అఖిలపక్ష సమావేశాలు వేసుకొని పోయి తిరిగాం. అప్పుడు ఏదో ఉద్ధరించేస్తాం మేము అన్నట్టు మాట్లాడినారు. ఈరోజు కూడా వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళకేం తీసిపోవన్నట్టు ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు సైదాపురం ఈ ప్రాంతాలంతా పదలకూరు ఈ ప్రాంతాలంతా తెల్లరాయి ఎక్కువ. ఈ తెల్లరాయి ఒకప్పట్లో పనికి రాకుండా ఏదో యానాదోళ్ళు ఆ ప్రాంతంలో ఉండే చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఆ రాయి గిరాకీ వచ్చిన తర్వాత వాళ్ళకి 30 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి టన్నుకి వీళ్ళేమో 50 రూపాయలు ఈరోజు దోచుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా హేమిరెడ్డి గారు దానికి నాయకత్వం వహిస్తున్నాడు ఈ నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఏ ఒక్క రూపాయి వచ్చినా ఆడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే తప్ప డైరెక్ట్గా తీసుకునే పరిస్థితులు లేరు. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అప్పట్లో ఇదంతా జిల్లాపై ప్రేమ అని అంతా భావించారని, కానీ తన దందా నడిపించడం కోసమేనన్నది ఇప్పుడు అర్థమవుతోందని అంటున్నారు కొందరు స్థానికులు. పైగా కూటమి ఎంపీ కావడంతో ప్రభుత్వ సహకారం సైతం ఉండే ఉంటుందని చర్చించుకుంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు.
ఇక వేమిరెడ్డి అక్రమ మైనింగ్ దందాపై పూర్తి వివరాలు విశ్లేషణ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఇది తప్పకుండా చూడండి. ఇక